పేద బిడ్డ వివాహాల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్వచ్ఛందంగా ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. పేద బిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇస్తున్నారని తెలియజేశారు. దుబ్బాక అభివృద్ధికి రఘునందన్ రావు ఏమీ చేయలేదని, దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని ప్రశ్నిస్తున్నా అని చెప్పారు. 12 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్గా ఉమ్మడి జిల్లా స్థితిగతులు నాకు తెలుసునని, నాకు ఛాన్స్ ఇవ్వండి, మెదక్ జిల్లా అభివృద్ధికి పట్టం కడతా అని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో పటాన్చెరువు సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు, మెదక్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెంట ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ వేసాము. ఏదైతే ఇక్కడ అధికారిగా ఉండి ప్రజల ఆదరణతో 11 సంవత్సరాలు ఈ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పనిచేసి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, మొత్తం ప్రాంతంలో 11 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, ప్రజలు ఆదరించారు. కలెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇవాళ ప్రజల ఆమోదంతో 11 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉండి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో సభ్యుడిగా నామినేషన్ చేశాను. ఇవాళ ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ వేదిక నుంచి ఒక అప్పీల్ ఇస్తా ఉన్నాను. ప్రజల కలెక్టర్గా, ప్రజల అధికారిగా, ప్రజలతో మమేకమై ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉండి ఇవాళ ప్రజలకు మన్నన పొంది, వారి ఆదరణ పొంది, అర్హత కల్పించుకొని ఇవాళ నేను ఎంపీగా అభ్యర్థిగా వాళ్ళ ముందు వస్తున్నా. నన్ను ఈసారి ఆశీర్వదించండి. ఏదైతే సమస్యలుంటే ఏ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినా కూడా కలెక్టర్కి ఫోన్ చేయడము, కలెక్టర్ దగ్గరికి పోవడం అనేది జిల్లాలో మామూలుగా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి కలెక్టర్ ఇవాళ ప్రజాప్రతినిధి అయినప్పుడు, ప్రజల సేవలో ఉండడానికి చట్టసభలోకి వెళ్తున్నప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఆశీర్వదించండి, నాకు ఘన విజయం ఇవ్వండి, మీ అమూల్యమైన ఓటును నాకు వేయండి. ఖచ్చితంగా మీ సేవలో ఉంటా. కలెక్టర్గా పనిచేసిన, మీకు సేవ చేసిన అదృష్టం, మళ్ళీ నాకు ఎంపీగా కూడా మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా, ఓటర్స్ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇచ్చినప్పుడు కలెక్టర్కే దరఖాస్తు పంపినప్పుడు మరి కలెక్టరే మీ అన్ని సమస్యలు పరిష్కరించినప్పుడు, మరి అలాంటి కలెక్టరే ఇవాళ ప్రజాప్రతినిధి ఎంపీ అయినప్పుడు తప్పకుండా మీ సేవలో, నా జీవితాంతం మీ సేవలో ఉండే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి కోరుతాను. అయితే నేను ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు మరి నేను పనిచేసే ఆలోచనలో సొంతంగా కూడా ఒక ట్రస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలకు, ఎన్నో కుటుంబాలు మన సమాజంలో నిరుపేదలు ఉన్నాయి, మరి వారికి ఒక పెళ్లి చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా ఒక 70,000, 80,000, ₹1,00,000 మ్యారేజ్ హాల్ కావాలి. మరి నేను ట్రస్ట్ ద్వారా హామీ ఇస్తా ఉన్నా. గెలిచిన 9 నెలల లోపు ప్రతి నియోజకవర్గంలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్మించి ప్రతి పేద కుటుంబానికి ₹1 అంటే ₹1 వారికి పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఆ ఫంక్షన్ హాల్లో జరిగే సదుపాయం ఇస్తాను ఇవాళ అని చెప్పి మా ఆడ బిడ్డలందరికీ కూడా నేను ఇవాళ ప్రతి కుటుంబానికి సవినంగా తెలియజేస్తున్నా. మరి పేద కుటుంబం 70,000, 80,000 ఒక ఫంక్షన్ హాల్కి ఇచ్చి పెళ్లి ఘనంగా చేయాలనుకుంటే ఆ 70,000, 80,000 ఆ బిడ్డకు ఒక తులం బంగారం కొని ఇచ్చినా కూడా మరి ఆ కుటుంబం ఎంతో ముందుకు పోతుంది. మరి అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు నేను ఈ వేదిక నుంచి ఈ మిత్రుల ద్వారా మీ ద్వారా నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, మీ సేవలో సదా ఉంటానని చెప్పేసి మీ అందరికి కూడా మన 2 సెట్ల నామినేషన్స్ వేయడం జరిగింది. రేపు ఇంకా 2 సెట్ల నామినేషన్ వేసాము. ఈరోజు ఫారూక్ హుస్సేన్ గారు గౌరవనీయులు పెద్దలు వారి ఒక ప్రపోజర్గా ఉన్నారు, తుంతా లక్ష్మణరెడ్డి గారు ఒక ప్రపోజర్గా ఉన్నారు, మాతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అందరూ వచ్చారు.
రేపు కూడా ఇంకా 2 సెట్ల నామినేషన్స్ వేయబోతా ఉన్నాం. ఆ 2 నామినేషన్స్ వేసిన తర్వాత ఇవాళ నియోజకవర్గం నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాయకులందరూ కూడా వారి సమక్షంలో ఘనంగా చౌరస్తాలో మీటింగ్ పెట్టుకొని ర్యాలీ తీసుకొని రేపు నామినేషన్ వేయబడుతుంది.